త్రిపురకు చెందిన ఓ విద్యార్థిని విద్వేషపూరిత వ్యాఖ్యలతో వేధించి దారుణంగా చంపిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఎక్స్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. జాతి వివక్ష మానవత్వానికే గొడ్డలి పెట్టన్నారు. ఇది భారత రాజ్యాంగ విలువలకే విఘాతమని విమర్శించారు. భారతదేశం ఇటువంటి విషయాన్ని భరించలేదన్నారు కేటీఆర్. జాతి వివక్షతో కూడిన మాటలు, రెచ్చగొట్టే చర్యల్ని నేరంగా పరిగణించి కఠినమైన, స్పష్టమైన చట్టాల్ని తీసుకురావాలన్నారు. త్రిపురకు చెందిన ఏంజల్ చెక్మా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈ నెల 9వ తేదీన కొందరు యువకులు కత్తులు, పదునైన ఆయుధాలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 26వ తేదీన కన్నుమూశాడు. ఏంజల్ చెక్మా తండ్రి బీఎస్ఎఫ్ జవాన్. ఈయన ప్రస్తుతం మణిపూర్లోని టంగ్చెంగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. డెహ్రాడూన్లో ఉంటున్న తన కుమారులు ఏంజల్ చెక్మా, మైకల్ చెక్మాలను కొందరు యువకులు చైనీస్ మెమో అంటూ కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారని తరుణ్ ప్రసాద్ చెక్మా ఆరోపించారు. మేం చైనీలం కాము, భారతీయులం అంటూ అడ్డు చెప్పినందుకు ఏంజల్ని విద్వేషపూరితంగా వెక్కిరిస్తూ దారుణంగా కొట్టారన్నారు. ఈ దారుణానికి పాల్పడిన 6గురిలో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు దేశానికే అవమానమని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వ్యాఖ్యానించారు. హోంమంత్రి అమిత్ షా విద్వేష నేరాలపై స్పందించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఘటనని రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఏంజల్ చెక్మాకు న్యాయం జరగాలంటూ సోమవారం డెహ్రాడూన్, అగర్తలలో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు.